హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. యూబీఐకి సంబంధించినటువంటి 1865 అప్రెంటిస్ కోసం అయితే ఒక ఫ్రెష్ నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కూడా మనకి ఈ రోజే స్టార్ట్ అవుతున్నది. 29th April 2026 ఇంకా 19th May 2026 దాకా మనకి టైం అయితే ఉంది అనమాట. దీనికి సంబంధించి చిన్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు, ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేకుండా అనమాట. May June 2026లో అయితే మనం టెంటేటివ్గా కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంకేవైతే జాబ్స్ కాదనమాట, 1 సంవత్సరం పాటు అయితే మీకు అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీరు కనుక రూరల్ అలాగే సెమీ అర్బన్ ఏరియాస్లో కనుక ట్రైనింగ్ తీసుకుంటే సంవత్సరం పాటు మీకు నెలకి 15,000 రూపీస్ వరకు స్టైఫెండ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా అర్బన్ ఏరియాస్లో కనుక మీరు ట్రైనింగ్ తీసుకునేటట్టయితే మీకు నెలకి 18,000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మెట్రోస్లో అయితే కనుక మీకు 20,000 దాకా కూడా పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా ఎటువంటి అదర్ ఎలవెన్సెస్ అనేవి మీకు ఉండవు. ప్లస్ ఇంకా వేకెన్సీ విషయానికి సంబంధించి వచ్చేసరికి మనకి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 303 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ ఉన్నాయి. యూఆర్లో 123 ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ ఓబీసీలో 81 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో కూడా 30 దాకా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా తెలంగాణ కూడా చూసుకుంటే మనకి ప్లస్ ఇక్కడ తెలంగాణకి సంబంధించి కూడా దాదాపుగా 164 దాకా అన్ని కేటగిరీస్లో మీకు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఏ స్టేట్కైనా ఏ రీజన్కైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో మన ఆంధ్ర తెలంగాణకి సంబంధించి తెలుగు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. సో మీకు కనుక తెలుగు వస్తే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడైనా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా అదర్ స్టేట్స్కి సంబంధించి కింద అయితే ఒక ఇది ఉందన్నమాట, అది చూసుకొని ఇదన్నమాట లిస్ట్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఆ స్టేట్ దానికి సంబంధించినటువంటి లాంగ్వేజ్ మీకు కనుక వచ్చి ఉంటే రీడింగ్ రైటింగ్ అండర్స్టాండింగ్ అలాగే ఆ సబ్జెక్టు మీ యొక్క ఎకడమిక్లో ఏదైనా 1 సంవత్సరం చదువుకొని ఉంటే కనుక సరిపోతుంది అనమాట. మీరు ఆ స్టేట్కి కూడా అప్లై చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. కాకపోతే మనకి ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు మన స్టేట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది బెస్ట్ ఆప్షను. ప్లస్ ఇక్కడ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి beep.bfsi.ssc.com అనమాట. మనకి చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ లింక్ అయితే ఇచ్చారు, దాని మీద క్లిక్ చేసి మాత్రం మీరు అప్లై అయితే చేసుకోవాలన్నమాట. వేరే లింక్ నుంచి అప్లై చేయకూడదు. ఇంకా చూసుకుంటే కనుక ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే చేసుకోవాలి. దానికన్నా ముందు ఏంటంటే మీకు కనుక ఇక్కడ అకౌంట్ కనుక లేకపోతే గతంలో ఇక్కడ రిజిస్టర్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. రిజిస్టర్ అంటే మీకు ఇలాగైతే వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే రిజిస్టర్ యాజ్ ఏ క్యాండిడేట్ అని చెప్పేసి ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. యాజ్ పర్ డాక్యుమెంట్స్ ప్రకారం, అంటే 10th క్లాస్ మెమోస్ ప్రకారం కానీ లేదంటే ఆధార్ కార్డు ప్రకారం కానీ అలాగా ఎంటర్ చేసి అలా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఇంకా కూడాను అప్లికెంట్ మొబైల్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ అనమాట, పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ 2 times ఇక్కడ మనం ఎంటర్ చేసిన సబ్మిట్ అనాలి. ప్లస్ నాకైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇక్కడ ఏంటంటే అక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ లాగిన్ అయిపోవాలన్నమాట. ఇక్కడ ఒకవేళ కనుక పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ కూడా మీరు తీసుకొని ఇలాగ మీరు దాన్ని రెస్టోర్ చేసుకొని ఇక్కడ న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకొని లాగిన్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ లాగిన్ అయితే ఇలాగ డాష్ బోర్డ్ అనేది మనకు వస్తుంది అనమాట. కింద చూసుకున్నట్టయితే ఇక్కడ జాబ్స్ ఉంటాయి, అలాగే అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అలాగే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి అనమాట. ఏవైతే యాక్టివ్లో ఉన్న అన్నీ వస్తాయి ఇక్కడ మనకి చూసుకోవచ్చు అనమాట. డేట్స్ ఇక్కడ యూనియన్ బ్యాంక్ వచ్చేసరికి మనకి వాళ్ళు స్టార్ట్ అవుతుంది 29th April, 19 May దాకా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇంకా కూడా ఇంకా HDFC బ్యాంక్కి సంబంధించి కూడా ఒకటి మనకి ఇక్కడ యాక్టివ్లో ఉంది అనమాట. 22nd April 2026 స్టార్ట్ అవుతున్నది, 26 May 2026 అయిపోతుంది అనమాట. మిగతావన్నీ కూడాను ఆల్రెడీ మనకి లాస్ట్ ఇయర్వి అవన్నీ కూడా వస్తాయని, అవన్నీ మనకు అవసరం లేదు. ఇక్కడ మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అప్రెంటిస్ ప్రోగ్రామ్ అప్లై అవ్వనుంది అనమాట. ఏమికలకి అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ ఇలాగైతే వచ్చింది, ఇక్కడ నోట్ అయితే వస్తుంది అనమాట. ఏంటంటే ఇక్కడ మనం ఒక డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఈ డీటెయిల్స్ అనేవి తర్వాత మనకి చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదన్నమాట. సో ఏంటంటే జాగ్రత్తగా మనం చెక్ చేసుకొని ఇవన్నీ కూడా అప్లోడ్ చేసుకొని ఇవన్నీ ఎంటర్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే అప్లికెంట్ డీటెయిల్స్ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఆధార్ కార్డు నెంబర్ మీ యొక్క 12 digit ఆధార్ కార్డు నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ఈ స్టార్ మార్క్ పెట్టిన తప్పనిసరిగా ఫిల్ అవుట్ చేయాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ అయితే ఇచ్చారు, దీని నుంచి మొదట మనం ఇయర్ అయితే సెలెక్ట్ అయితే చేసి అయితే మనం ఎంటర్ అయినా చేసుకోవచ్చు. తర్వాత మంత్, తర్వాత డే అయినా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీ ఏజ్ అని ఇక్కడ చూపెడతారనమాట, చెక్ చేసుకోవచ్చు. ఈ వేకెన్సీస్కి సంబంధించి అయితే మనకి
20 to 28 ఇయర్స్ అంటే 20 నుంచి 28 సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి. వాటి మన 1 ఏప్రిల్ 2026 అనేది మనకి కట్ ఆఫ్ డేట్ అనమాట. దీనికి అదనంగా ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5 ఇయర్స్ కాబట్టి 33 ఇయర్స్ వరకు వాళ్ళకి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా కూడా ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ కాబట్టి వాళ్ళకి 31 ఇయర్స్ వరకు, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ కాబట్టి వాళ్ళకి కూడా 38 ఇయర్స్ వరకు అవకాశం అయితే ఉంటుంది అనమాట. దాని ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మెన్షన్ చేస్తే ఏజ్ అనేది మనకి ఇక్కడ ఆటోమేటిక్గా అయితే చూపిస్తుంది అనమాట. ప్లస్ నెక్స్ట్ అండ్ జెండర్ అనమాట, మేల్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్. మెరిటల్ స్టేటస్ మీరు మ్యారీడా, సింగిలా, డైవర్స్డా, వీడోనా, లీగల్లీ సెపరేటెడ్ సెలెక్ట్ అయితే ఇంకా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా మీ కేటగిరీ అనమాట, జనరల్ అయితే జనరల్, ఎస్సీ ఎస్టీ, ఓబీసీలో కూడా మనకి క్రీమీ లేయర్, అలాగే నాన్ క్రీమీ లేయర్. ఎవరైతే ఎన్సీఎల్ నాన్ క్రీమీ లేయర్ అంటే మనకి 8 lakhs అంతకన్నా తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళని ఎన్సీఎల్ కిందకైతే వస్తారు, వాళ్ళకి మాత్రమే ఈ యొక్క వేకెన్సీస్ అనేవి రిజర్వేషన్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా 8 lakhs అంతకన్నా ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ ఇన్కమ్ సంవత్సరానికి వాళ్ళు క్రీమీ లేయర్ కిందకైతే వస్తారు, వాళ్ళకైతే ఎటువంటి రిజర్వేషన్ అయితే ఉండదన్నమాట. సో మీ దగ్గర ఓబీసీ లేదంటే ఎన్సీఎల్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ యొక్క రిజర్వేషన్ కోసం అనమాట. సో అదైతే మీ యొక్క కేటగిరీ ఏదైతే అది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనమాట. ఫ్రెండ్స్ ఇక లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీలో మొదట ఇంగ్లీష్ గురించి అడుగుతున్నారనమాట. మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో మీ యొక్క లాంగ్వేజ్ లెవెల్ లేకపోతే అడ్వాన్స్డ్ బేసిక్ అనేది ఏదో సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇంగ్లీష్ రీడ్ రైట్ స్పీక్ వచ్చి కాబట్టి ఎస్ పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా హిందీకి సంబంధించి మీకు రీడ్ రైట్ స్పీక్ వచ్చి ఉంటే పెట్టుకోవచ్చు, ఒకవేళ మీ రైటింగ్ అది రాకపోతే నో అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇదైతే లోకల్ లాంగ్వేజ్, ఇది మనం తప్పనిసరిగా 3 మాత్రం ఎస్ అయితే పెట్టాలి. రీజనల్ లాంగ్వేజ్ మన తెలుగు కాబట్టి మన ఆంధ్ర తెలంగాణకి సంబంధించి తెలుగు అని టైప్ చేసి ఈ 3 మనం ఎస్ అయితే పెట్టాలన్నమాట. ఇంకా కూడా అప్లికెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మొదటి 10th క్లాస్ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే డేట్ ఆఫ్ లాస్ట్ మార్క్ షీట్ అనమాట, ఈ యొక్క మార్క్ షీట్ లాస్ట్లో వచ్చినటువంటి మార్క్ షీట్ ఏదైతే ఉందో అదనమాట, దాని యొక్క డేట్ వేయాలి. ఇంకా మీరు కరెంట్ చదువుతున్నారా, కంప్లీట్ అయిపోయింది అని అడుగుతున్నారు అనమాట. సో మనం ఇక్కడైతే నో అయితే పెట్టుకో, అందుకే నో అంటే కంప్లీట్ అయిపోయిందని అర్థం అనమాట. ఎస్ పెడితే కానీ మనం ఇప్పుడు చదువుతూ ఉన్నామని అర్థం అనమాట. సో నో పెట్టాలి. ఇంకా కూడా కాలేజీ నేమ్ అనమాట, ఇక్కడ మన లాస్ట్లో అదర్ ఆప్షన్ ఉంటుంది, అది తీసుకోవచ్చు. అట్లాగే చూసుకుంటే ప్లస్ ఇక్కడ మనకి ఒక యాడ్ అనే ఆప్షన్ అయితే లేదు కాబట్టి మన గ్రాడ్యుయేషన్ ఒకటే తీసుకుని సరిపోతుంది, 10th ఇంటర్మీడియట్ అవసరం లేదనమాట. గ్రాడ్యుయేషన్ లాస్ట్ మార్క్ షీట్ యొక్క డేట్ వేసుకొని, ఇంకా కూడాను కరెంట్లీ పీజీ పర్సూయింగ్ ఆర్ కంప్లీటెడ్. మీరు కానీ డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ కనుక ఇప్పుడు చేస్తూ ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో పెట్టుకోవాలి. కాలేజీ నేమ్ అనమాట, కాలేజీ నేమ్లో అన్నీ వస్తున్నాయి. ఇక్కడ రాంది ఏదైనా ఉంటే మీరు లాస్ట్ అదర్ అయితే తీసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా స్కిల్ సర్టిఫికేట్ ఏదైనా కంప్యూటర్స్ కానీ ఇంకా టైపింగ్ అలాంటి ఏదైనా ఉంటే ఇక్కడ అయితే మనం ఎంటర్ చేసి ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే చూసుకుంటే కనుక అడ్రస్ డీటెయిల్స్, కరెంట్ అడ్రస్ డీటెయిల్స్, డోర్ నెంబర్, స్టేట్ అవన్నీ ఇక్కడ ఎంటర్ చేయాలి. లొకాలిటీ, ల్యాండ్ మార్క్ ఇక్కడ ఎంటర్ చేయాలి. స్టేట్ ఇక్కడ ఎంటర్ చేయాలి మీ అడ్రస్లో నుంచి. ఇంకా డిస్ట్రిక్ట్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట ఏంటనేది. ఇంకా కూడా పిన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సిటీ, టౌన్, విలేజ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ ఇది సేమ్ అయితే సేమ్ యాజ్ అబవ్ అంటే సరిపోతుంది, మళ్ళీ మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. సేవ్ అంటే సరిపోతుంది. ఇంకా కూడా ఏంటంటే ఇక్కడ డాక్యుమెంట్స్ అనమాట, 6 డాక్యుమెంట్స్ అనేది మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. జేపీజీ, అలా పిఎన్జీలు అలౌ చేస్తారు, 2 MB వరకు అలౌ అయితే అవుతుంది. ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్, ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్, 10th మార్క్ షీట్, ఇంటర్మీడియట్ మార్క్ షీట్, డిగ్రీ మార్క్ షీట్, అలా కేటగిరీ సర్టిఫికేట్ అనమాట, ఇవన్నీ అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనం అప్లోడ్ అని ఫైల్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడికైతే వచ్చేస్తుంది, వ్యూ చూసుకోవచ్చు. ఇంకా కూడా ఇప్పుడు మీరు ఇక్కడ లుకింగ్ ఫర్ అప్రెంటిస్ కాబట్టి ఈ ఆప్షన్ సెలెక్ట్ అయితే చేసుకో, అగ్రీ అనాలి, ప్రొసీడ్ అనాలి. ప్రొసీడ్ అంటే ఏముంటుందంటే ఇక్కడ నాట్స్ ఐడి ఎంటర్ చేయాలన్నమాట. నాట్స్ అంటే మనం ఇందాక చెప్పినట్టుగా మీరు అప్లై చేసే ముందు ఇక నాట్స్ 2.0లో తప్పనిసరిగా మీరు దాని ఎన్రోల్ అయిపోయి మీకు ఎన్రోల్మెంట్ నెంబర్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ టాప్లో ఒక నెంబర్ వస్తుంది అనమాట. ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. లేకపోతే మీకు నాట్స్ ఐడి ఉంటే నాట్స్ ఐడి అయినా ఎంటర్ చేయాలి, సబ్మిట్ అనాలి. ప్లస్ ఇక డిగ్రీ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేస్తున్నప్పుడు ఒక ముఖ్యమైన విషయం అనమాట ఏంటంటే డిగ్రీ ఎవరైతే చదువుకున్న వాళ్ళు 1/4/2022, 1/4/2026 మధ్య పాస్ అవుట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. అదర్స్కి అలా అవకాశం అయితే లేదనమాట. డేట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ మార్క్ షుడ్ నాట్ బి ప్రయర్ టు 1st April 2022 అంటే 2022 ఏప్రిల్ ముందు వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. అలాగే 1/4/2026 తర్వాత వాళ్ళకి కూడా అవకాశం అయితే లేదనమాట. ఎందుకంటే ద రిజల్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మస్ట్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్ ఆన్ ఆర్ బిఫోర్ 1/4/2026 అనమాట. సో ఈ 2 డేట్స్ మధ్య ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క అవకాశం అనేది ఉంటుంది అనమాట. 1/4/2022, 1/4/2026 అనమాట.
ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా వచ్చిందనమాట. ఇవన్నీ మనం చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ అని వస్తుంది అనమాట. తర్వాత అయితే మనకి వాటిని అంటే లాక్ అయిపోతే మనం ఎడిట్ చేసుకునే అవకాశం ఉండదు అనమాట డీటెయిల్స్. సో చెక్ చేసుకుని ఓకే అనాలి ఇక్కడ. ప్లస్ మీరు కనుక గతంలో ఈ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయకపోతే ఇలా వస్తుంది అనమాట. ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయమని అడుగుతారు, అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, ఇంకా అపార్ ఐడి, అలాగే అపార్ యొక్క ఐడి ఇమేజ్ కూడాను మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఇక స్టార్ మార్క్ పెట్టారు కాబట్టి తప్పనిసరిగా మనం అప్లోడ్ అయితే చేసుకో 2 MB వరకు అలో చేస్తారు జేపీజీ ఫార్మేట్లో ఏదైనా. అపార్ అంటే ఏంటంటే మనకి 1 నేషన్ 1 స్టూడెంట్ ఐడి అనమాట. ఫ్రీగా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అపార్ అనేది మనకు ఒక వెబ్సైట్ అయితే ఉందండి, apar.education.gov.in. ఇక్కడ వచ్చేస్తే మీరు ఫ్రీగా అయితే మీరు చేసుకోవచ్చు. ఇలాంటి కార్డ్ అవుట్ మీకు జనరేట్ అయితే అవుతుంది అనమాట. ఇదైతే మీరు స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా చూసుకుంటే మీరు అప్లై చేసుకునే దానికి ఏ స్టేట్కి అప్లై చేయాలనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏంటనేది మీకు ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ సంబంధించి కూడా ఒక క్రైటీరియా ఉంది కాబట్టి అది చూసుకోవచ్చు అనమాట. ఆంధ్ర తెలంగాణకి సంబంధించి మనకి తెలుగు వచ్చి ఉంటే సరిపోతుంది. సో మీరు ఇలాగ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. దాంట్లో కూడా మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అయితే వస్తాయి అనమాట. మీ యొక్క సొంత డిస్ట్రిక్ట్ అంటే దగ్గరలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్లోనే మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా చూసుకోండి ఇక్కడ మీకు మొదటి ప్రిఫరెన్స్ ఎక్కడ ఇస్తే అక్కడే మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు కాబట్టి జాగ్రత్తగా చూసుకొని మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మన ఆంధ్రప్రదేశ్ కనుక స్టేట్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే కనుక కింద మనకి చాయిసెస్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ వరుసగా వస్తాయి అనమాట. అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, అనంతపురము, అలాగే అన్నమయ్య, బాపట్ల, చిత్తూరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఈస్ట్ గోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కృష్ణ, కర్నూలు, నంద్యాల, ఎన్టీఆర్, పల్నాడు, అలాగే పార్వతీపురం, మన్యము, అలాగే ప్రకాశం, అలాగే నెల్లూరు, అలాగే శ్రీ సత్యసాయి అనంతపురం అనమాట. ఇంకా శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, వెస్ట్ గోదావరి, వైఎస్ఆర్ కడప ఇవాళ వచ్చాయి అనమాట. ఇలా చూసుకుంటే కనుక మీకు కనుక తెలంగాణ కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే కనుక దానికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆదిలాబాద్, అలాగే భద్రాద్రి కొత్తగూడెము, అలాగే హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, అలాగే జనగాను, అలాగే భూపాలపల్లి, గద్వాలు, ఇంకా కూడా కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మము, ఇంకా ఆసిఫాబాద్, ఇంకా అలాగే మహబూబాబాద్ నగర్, అలాగే మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మల్కాజిగిరి, అలాగే ములుగు, అలాగే నాగర్ కర్నూలు, నల్గొండ, అలాగే నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, అలాగే పెద్దపల్లి, ఇంకా సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి, భువనగిరి ఇలా వచ్చి దాదాపుగా అన్ని డిస్ట్రిక్ట్స్ వచ్చినట్టు అనిపిస్తున్నది. చూసుకోవచ్చు అనమాట. ఉన్న వాటిలో మీకు దగ్గరగా ఏది ఉంటే అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలాగనమాట మీకు ఎక్కడ కావాలంటే అక్కడ అనమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన చోట మీకు ఎక్కువగా ట్రైనింగ్ అక్కడ వచ్చే అవకాశాలు అయితే మీకు ఉంటాయన్నమాట. ఇలాగ అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి అయితే వచ్చేయాలి. లాంగ్వేజ్ అని ఆటోమేటిక్గా వచ్చింది. లోకల్ లాంగ్వేజ్ యాజ్ పర్ యువర్ స్టేట్ తెలుగు అని వచ్చింది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. డూ యూ ప్రొఫిషియంట్ ఇన్ లోకల్ ఆప్టెడ్ లాంగ్వేజ్ యాజ్ పర్ ద చాయిస్ ఆఫ్ స్టేట్ ఎస్ అయితే పెట్టాలన్నమాట. అంటే లోకల్ లాంగ్వేజ్ మనకి వచ్చని చెప్పేసి. అలాగే హ్యావ్ యూ స్టడీడ్ ద లోకల్ అంటే ఇక పైన చెప్పినటువంటి ఈ యొక్క లాంగ్వేజ్ ఏదైతే 10th క్లాస్లో కానీ అలాగే ఇంటర్మీడియట్లో కానీ ఒక సబ్జెక్ట్గా మనం చదువుకున్నామని చెప్పేసి కూడా ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఈ 2 కూడా టిక్ ఆన్ చేయాలి, సబ్మిట్స్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫీజు అనమాట. అంటే ఏంటంటే మేల్ ఫీమేల్కి ఇంకా డిఫరెంట్గా ఉంది. మేల్ వచ్చేసరికి జనరల్ ఓబీసీకి 944 రూపీస్ అనమాట. అలాగే ఫీమేల్కి వచ్చేసరికి 708 రూపీస్. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి ఓన్లీ 236 రూపీస్. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా 236. ఇంకా ట్రాన్స్జెండర్ కూడా 236 అనమాట.